కొంతమంది ఉంటారు కోట్లాది రూపాయలు ఉంటాయి, ఒక ఉంగరం కూడా పెట్టుకోరు, ఇలా ఉంటుంటారు. నేను చెప్తుంటాను, ఏంటయ్య బాబు, ఇక్కడ ఉంగరం దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి. ఎవరి చేతికైతే ఉంగరం ఉండదో వాళ్ళు దానం చేస్తే ఫలితం రాదని శాస్త్రం చెప్తుంది. అంటే ఒంటి మీద బంగారం లేకుండా ఏ పూజ చేయకూడదు, ఏ దానము చేయకూడదు, భోజనం కూడా చేయకూడదు. అంటే బంగారంతో పెట్టుకోవాలా? బంగారంతో పెట్టుకోవాలి. ఎంతో కొంత. ఈ కాలంలో బంగారం లేనట్టు వాళ్ళు ఎవరమ్మా? ఇప్పుడంటే బంగారం ధర పెరిగింది. అంటే ఇక్కడ మీకు సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఒక విషయం ఆలోచించినప్పుడు, బంగారాన్ని ధరించడం వల్ల ఈ శరీరంలో మనం స్నానం చేసేటప్పుడు ఈ బంగారం నీళ్ళు ఈ శరీరంలో వెళ్ళిపోతాయి. అంటే ఒక ధాతు, అది ఒక మెడిసిన్. అది నిజంగా మా గురుగారు అద్భుతమైన వారు. ఎందుకుంటున్నానంటే, మా గురుగారు మాకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించాలో చెప్పేవారు ఆయన. ఇప్పుడు బంగారం అని చెప్తే బంగారం పెట్టుకుంటే లక్ష్మీదేవి మంచిది, శాస్త్రం అంటే అయిపోతుంది నేను. కానీ ధాతువు, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు,